రాష్ట్రంలో గీత కార్మికుల ఆర్థిక అభివృద్ధి, తాటి ఆధారిత పరిశ్రమల విస్తరణకు కూటమి ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, నీర, తాటి ఆధారిత, విలువ ఆధారిత ఉత్పత్తులకు ప్రపంచ స్థాయి మార్కెట్ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, దీనివల్ల బీసీలకు విస్తృత స్థాయిలో ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. నగరంలోని మంజీరా కన్వెన్షన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమాన ప్రాధాన్యతతో అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. గౌడ, శెట్టిబలిజ, ఈడిగా తదితర గీత కార్మికులకు వైన్ షాపుల కేటాయింపులో 10% రిజర్వేషన్, లైసెన్స్ ఫీజులో 50% రాయితీ, బార్ల కేటాయింపులో 10% రిజర్వేషన్ కల్పించామని చెప్పారు. వడ్డేరు వర్గాలకు మైనింగ్, బిల్డింగ్ మెటీరియల్ రంగాల్లో అవకాశాలు కల్పించేలా ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. నీరా ఉత్పత్తి, తాటి బెల్లం పౌడర్, సహజ స్వీట్నర్లు వంటి విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. పోలవరం జిల్లా మందరిమామిడి హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ లో జరుగుతున్న పరిశోధనలను పరిశీలించామని, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఈ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని పేర్కొన్నారు. గీత కార్మికుల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని పేర్కొంటూ, చెట్టు ప్రమాదాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం అందజేస్తామని, తొలి విడతగా 33 కుటుంబాలకు త్వరలోనే ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. చంద్రన్న బీమా పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చే వరకు కార్మిక, ఎక్సైజ్ శాఖల ద్వారా తాత్కాలిక సహాయం అందిస్తామని తెలిపారు. బీచ్ షాక్స్ విధానంపై వస్తున్న అపోహలను ఖండిస్తూ, సాధారణ ప్రజలు ఎక్కువగా వెళ్లే బీచ్లలో కాకుండా స్టార్ హోటళ్లకు అనుసంధానమైన ప్రాంతాల్లో మాత్రమే వీటిని ఏర్పాటు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. గోవా, కేరళ తరహాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రానికి ఆదాయం, ఉపాధి అవకాశాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. మద్యం విధానంలో పారదర్శకతకు ప్రాధాన్యమిస్తున్నామని, అక్రమ మద్యం తయారీ, బెల్ట్ షాపులపై కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు. అక్టోబర్ నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లోకి వస్తుందని వెల్లడించారు. టీడీపీ ప్రకటించిన బీసీ రక్షణ చట్టం ముసాయిదా సిద్ధమైందని, ప్రజాభిప్రాయం సేకరించిన తర్వాత అమలు చేస్తామని చెప్పారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం బీసీలను సంక్షేమ పథకాలకే పరిమితం చేయకుండా స్వయం ఉపాధి, వ్యాపారం, పారిశ్రామిక రంగాల్లో ఎదిగేలా సాధికారత కల్పిస్తోందని అన్నారు. గీత కార్మికుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు మంత్రి కొల్లు రవీంద్ర తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు. బీసీల అభివృద్ధికి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని తెలిపారు. ఎక్సైజ్ శాఖ కమిషనర్ శ్రీధర్ మాట్లాడుతూ, మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో నీరా ఉత్పత్తి, తాటి ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధిపై అధ్యయనం నిర్వహించినట్లు తెలిపారు. గీత కార్మికులు ఉన్న ప్రతి గ్రామానికి నీరా ప్రాసెసింగ్ సాంకేతికతను విస్తరించే దిశగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. స్వయం సహాయక సంఘాల ద్వారా గ్రామీణ స్థాయిలో నీరా ఉత్పత్తిని ప్రోత్సహించి గీత కార్మికులకు స్థిరమైన ఆదాయం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. ఈ మీడియా సమావేశంలో ఏపీ సెటిబుల్స్ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి, కూటమి నాయకులు, పలువురు అధికారులు పాల్గొన్నారు. స్వీట్నర్స్ అవి కూడా అక్కడ తయారు చేస్తూ ఉన్నారు. దాన్ని పరిశీలించిన తర్వాత డెఫినెట్గా దీనికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే ఇవాళ కేరళలో కొబ్బరి నీర చాలా ప్రాచుర్యం ఉంది. అలాగే ఇది ఆరోగ్యకరమైనటువంటి డ్రింక్ కూడా అవుతుంది. అలాగే తాటి ముంజల నుంచి కూడా ఇంకా కొన్ని బై ప్రోడక్ట్స్ తీస్తున్నారు. తేగల నుంచి కొన్ని పిండి పదార్థాలు తీసి మైదాకి ఆల్టర్నేట్గా ఆ పిండి పదార్థాలను వాడచ్చు. బేకరీలో కానీ స్వీట్స్లో కానీ వాడచ్చు. అవన్నీ కూడా పరిశీలన చేశాం. డెఫినెట్గా దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలనే దానికోసం డెఫినెట్గా ఒక కార్యాచరణ తయారు చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది. అదే కాకుండా ఈరోజు గీత కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నది ఈ కూటమి ప్రభుత్వం. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలని కేవలం లబ్ధిదారుల కిందే చూశారు. వాళ్ళు ఒక సంక్షేమ కార్యక్రమమనో లేకపోతే ఇంకేదైనా సరే లబ్ధిదారులు లేకపోతే బానిసలు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారవేత్తల కింద
పారిశ్రామికవేత్త కింద బీసీలు ఏ విధంగా తయారు చేయొచ్చన్న ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారన్న దానికి నిదర్శనంగా ఈ రోజున ఎక్సైజ్ శాఖ మార్చులు కొల్లు రవీంద్ర గారు ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలోని నీరా యూనిట్ని పరిశీలించి భవిష్యత్తులో కల్లుగీత కార్మికుల్ని ఏ విధంగా పారిశ్రామికవేత్తల కింద తయారు చేయడానికి యూనిట్ ద్వారా ఏం అవకాశాలు ఇవ్వగలము, ఎందుకంటే ఇవ్వగలంలో మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అనేకమైన హామీలు ఇచ్చారు బీసీల ఒక అభివృద్ధి కోసం. అందులో భాగంగా ఏదైతే లిక్కర్ షాప్స్లోని నా బీసీ సోదరులు ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఇంత పర్సంటేజ్ అని ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకున్నారు. ఈరోజు ఏదైతే కల్లుగీత కార్మికుల యొక్క కష్టాలు గమనించి అవగాహన చేసుకొని వాళ్ళకి న్యాయం చేస్తా అన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మంత్రివర్యులు గారు క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిశీలన చేసి వచ్చి అధికారులతోటి చర్చించిన తర్వాత తగు నిర్ణయాలు తీసుకుంటున్న దానికి మనస్ఫూర్తిగా ఒక బీసీ శాసనసభ్యుడిగా ఆయనకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను, ప్రభుత్వానికి కూడా అభినందనలు తెలియజేస్తాను.